అంటే మనం కప్పు అంటే సీజన్లోకి వెళ్ళడం వేరు, మనం కప్పు తీసుకోవడం వేరు, ఆ తర్వాత బయట నుంచి వచ్చిన తర్వాత జనాల ప్రేమను మనం ఎంజాయ్ చేయడం అనేది వేరు. మీకు ఫస్ట్ 2 అయిపోయినాయి, మరి 3వదాన్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఎలా ఎంజాయ్ చేస్తున్నా అంటే కొంచెం ప్రస్తుతానికి హెల్త్ కొంచెం బాగాలేదు, సో కొంచెం రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది అండ్ ఫ్యామిలీతో ఉన్నాను 2 days. కొంచెం ఈ ప్రోటోకాల్స్ ఉంటాయి కాబట్టి నేను అవుట్ ఆఫ్ ద ఇది వెళ్ళాల్సి వచ్చింది. ఐ కుడెంట్ కమ్ బ్యాక్ హోమ్. నాకు ఇంటికి వెళ్ళాలని ఉండే. ఈ కప్పు గెలిచింది ఎలా ఉంది అన్న కన్నా నేను జనాల్ని గెలిచినందుకు ఎలా ఉంది అని అడగాలి మీరు. అది ఆ కప్పు బరువు నేను పట్టుకున్నప్పుడు ఏముందో ఆ బరువు వల్ల తెలిసింది నన్ను ఎంతవరకు ప్రేమించారు జనాలు అనేది. ఇంకా నేను అదే కప్పు చేతికి వచ్చిన రాకపోయినా నేను ఎప్పుడో గెలిచేసాను సార్ అని చెప్పింది అందుకే. అసలు అంటే అనుకున్నారు ఆ లాస్ట్ స్టేజ్ మీద ఇద్దరు ఉన్నప్పుడు యాక్చువల్గా, ఎందుకంటే మామూలుగా జనరల్గా ప్రతి సీజన్లో ఏంటంటే బ్రీఫ్ కేసు ఓపెన్ చేస్తారు, సగం బ్రీఫ్ కేసు కూడా పోతూ ఉంటుంది అప్పుడప్పుడు 10 lakhs ఎంత. ఈసారి ఎవరో కూడా బ్రీఫ్ కేసు కనీసం ఓపెన్ చేయండి అని కూడా అనలేదు. అంటే మీకు కంప్లీట్గా అంటే నాలెడ్జ్ అనేది ఉందా ఖచ్చితంగా గెలుస్తామని చెప్పేసి? లైఫ్లో జరిగే ఏ ప్రాసెస్ అయినా అది చేస్తున్నప్పుడు ఒకరు గెలుస్తారు లేదా ఓడిపోతారు, రెండే జరిగింది. నువ్వు గెలిచినప్పుడు దాన్ని ఎలా రిసీవ్ చేస్తున్నావు, దానికన్నా మంచిగా ఓడిపోయినప్పుడు రిసీవ్ చేసుకుంటే యూ విల్ లీవ్ వేర్ ఎవర్ యు ఆర్. అంటే మన లైఫ్ బాగుంటుంది. ఓటుని తీసుకునేవాడు ఇంకా ఏదైనా తీసుకుంటాడు. సో నాకు అది నేర్పించింది స్పోర్ట్స్లో. సో నేను చాలా డాన్సెస్ కానీ స్పోర్ట్స్లో కానీ ఉండే నేను చిన్నప్పుడు నుంచి. సో అక్కడ నాకు ట్రైనింగ్ ఇచ్చేదే మనకు చెప్పేవాళ్ళు, గెలిస్తే మాత్రమే కాదు ఓడిపోయినా కూడా స్పోర్టివ్ స్పిరిట్ అనేది చూపించాలి అని. సో అది నేను తీసుకున్నా. అండ్ బిగ్ బాస్ హౌస్లో ఫస్ట్ డే వచ్చినప్పుడు 2nd week 3rd week నేను అనుకున్నా, యాక్చువల్లీ చాలా మందికి చెప్పాను కూడా, నా వల్ల కావట్లేదు బాబు, నేను ఇక్కడ ఒకరు హర్ట్ చేయాలి అని లేదు, నాకు ఎమోషనల్లీ చాలా ఇదవుతుంది, నేను కావాలంటే వెళ్ళిపోతాను, అలా కాదు అని. అలా అన్ని మనిషి నేను నామినేషన్కి వెళ్ళినప్పుడల్లా నన్ను సేవ్ చేస్తున్నారు. తర్వాత నాకు ఎలా అనిపించేది అంటే జనాలు నన్ను ఇష్టపడుతున్నారు, నా కోసం వాళ్ళ పాపం అంత సపోర్ట్ ఇస్తున్నారు. ఓకే, నా బెస్ట్ వరకు నేను ఇద్దామని నించున్నాం. నాకు నేను ఇక్కడికి ఏమనిపిస్తుందో అదే చేద్దాం. మిమ్మల్ని ఇంకో పర్సన్ ని తొక్కి ఆల్ గేమ్ పాడు చేసి ఇంటెన్షన్ లేదు. ఎందుకంటే ఎంత పైకి వెళ్ళాలి, రైజ్ అవుతాం అనేది నాకు నా వాళ్ళు అనే హౌస్ లో ఎవరైనా అనిపిస్తే నాకు ఆపర్చునిటీ ఉంది అనుకోండి, నేను వాళ్ళకి ఇద్దాం అనుకున్నా. నాకు అవసరం లేనప్పుడు ఆబ్వియస్లీ అది వేస్ట్ చేయడం ఎందుకు, ఎవరికైనా అవసరం ఉంది. సో నా వరకు నేను ఎంతవరకు ఆడగలనానో, ఆ బార్డర్ ఎంతవరకు లిమిట్ క్రాస్ చేయగలుగుతా అంతవరకే చేస్తాను. ఇంకా మిగిలిన జనాలు చూస్తారు, ఇంకా గెలుస్తానో లేదో ఆ తర్వాత రిజల్ట్. గివ్ యువర్ బెస్ట్ అనేది నా ఒపీనియన్. ఇంకా జనాలు చూసి దాన్ని ఇష్టపడి నన్ను గెలిపించారనే కన్నా ఆ లాస్ట్ వీక్ నాకు వచ్చిన కాన్ఫిడెంట్ నిజంగా తరగ్ గారు, ఎట్లయితే గట్ల ఇంకా ట్రోఫీ గెలుస్తానో లేదో తెలియదు కానీ నేనైతే బయట నవ్వుతూ వస్తానని తెలుసు. అందుకే మీరు అబ్జర్వ్ చేయండి, ఇది లెఫ్ట్ ఎత్తుతున్నప్పుడు చేయి ఇంకా అనౌన్స్ చేసే ముందు నేను నవ్వుతున్నా ఇలా చూసుకొని. అంటే నాకు లైక్ ఐఎమ్ హ్యాపీ ఆల్రెడీ. నన్ను అక్కడ గెలవకపోయినా, నేను ట్రోఫీకి నాకు రాకపోయినా నేను హ్యాపీగా ఉండేవాడిని, బికాజ్ ఐ వాజ్ రెడీ. సో ఐ వాజ్ లాఫింగ్, ఐ వాజ్ ఎంజాయింగ్, చాలా హ్యాపీగా ఉండే. లిఫ్ట్ చేసే ముందే, లిఫ్ట్ చేసిన తర్వాత నేను నార్మల్ అయ్యా. మళ్ళీ లిఫ్ట్ చేసే ముందు నేను నవ్వుతున్నా, లిఫ్ట్ చేసిన తర్వాత నార్మల్ అయ్యా. సో ఐ వాజ్ రెడీ ఆల్ ద టైమ్. నాకు జనాలు, నా వాళ్ళు నన్ను ప్రేమించారు. నిజంగా చెప్పాలంటే ఈ గెలుపు నిఖిల్దే కాదు, నన్ను ప్రేమించే వాళ్ళది నా ఫ్యాన్స్ది, నా ఫ్యామిలీది, నా ఫ్రెండ్స్ది. చాలా కష్టపడ్డారు. బయటకు వచ్చిన తర్వాత నాకు అర్థమైంది, వీడియోస్లు కొన్ని ఇది నా కోసం వాళ్ళు పట్టే తప్పన, నా కోసం వాళ్ళ ప్రేయర్స్. పాపం చాలా మంది ఇంకా నేను వీడియో చేయలేదు, ఇంటర్వ్యూస్కి రాలేదన్నారు. మీతోనే మొదలు పెడుతున్నా. నాకు అక్కడ సిచ్యువేషన్ అలా ఉంది. 2 days నేను అవుట్ స్టేషన్ లాగా తీసుకెళ్ళి ఎక్కడో 2 hours జర్నీ తీసుకెళ్లి పెట్టారు నన్ను ఫర్ ప్రోటోకాల్. ఓకే, అది అంటే ఏం జరిగింది పరిస్థితులు ఏంటనే పక్కన పెడితే కనుక మీరు మిస్ అయ్యారు, ఫ్యాన్స్ మిస్ అయ్యారు. సెలబ్రేషన్, విన్నింగ్ సెలబ్రేషన్ అది మిస్ అయ్యాము. దానికి నా చేతిలో ఏం లేదు, ప్రోటోకాల్స్ అలా ఉంటాయి. రియలీ సారీ, అదొకటి చెప్పాలని ఉంది. ఇది నా గెలుపు కాదు, ఇది మీరు నాకు ఇచ్చిన గెలుపు, అండ్ ఇది ఓన్లీ మీ వల్లే సాధ్యం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నాకింత లవ్, ఆబ్వియస్లీ ఒక ఆర్టిస్ట్గా మేము ఎక్స్పెక్ట్ చేసేదే మమ్మల్ని గుర్తించాలనేది. నేను బయట ఏం జరుగుతుందో అవసరం లేదు, వెళ్ళిపోదాం అనుకునే మనిషిని నన్ను నించోబెట్టి, రే నువ్వు కరెక్టర్ నుంచావు అన్నట్టు నించోబెట్టి గెలిపించారంటే ఇంకా ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. థ్యాంక్ యూ సో మచ్.